నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పురిటి పన్ను వసూలు చేసినటువంటి రెడ్డి రాజు ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 రాచవేమారెడ్డి, ఆప్షన్ 2 కుమారగిరిరెడ్డి, ఆప్షన్ 3 కాటయ్య వేమారెడ్డి, ఆప్షన్ 4 అల్లాడరెడ్డి. క్లాస్లో చాలా విపులంగా వివరించడం అనేది జరిగింది. మీకు అందరికీ కూడా తెలుసు రెడ్డి రాజుల్లో చివరి రాజు ఎవరంటే ఈ రాచవేమారెడ్డి అండి. పెద్ద కోమటి వేమారెడ్డి కొడుకు ఎవరంటే రాచవేమారెడ్డి. ఈ రాచవేమారెడ్డి రెడ్డి రాజుల్లో చివరి రాజు. ఈయనే పురిటి సుంకము, పొయ్యి సుంకము అని చెప్పేసి ఇలాంటి పన్నులు విధించడం అనేది జరిగింది. అంటే ఒక పిల్లాడికి ఒక తల్లి జన్మనిస్తే అప్పుడు కూడా ఒక సుంకాన్ని కట్టాలి. ఇలాంటి భయంకరమైనటువంటి పన్నులు విధించి ప్రజలను బాగా పీడించడంతో బలిజ నాయకుడైనటువంటి సవరం ఎల్లయ్య అనేటటువంటి వ్యక్తి ఈ పన్నులు తట్టుకోలేక, ఎందుకంటే అతనికి అప్పటికే 12 మంది పిల్లలు ఉన్నారు, 13వ పిల్లాడిని కూడా కన్నాడు. ఇలా పుట్టిన ప్రతి పిల్లాడికి కూడా పురుటి శంఖం కడుతూ పోతే మేము ఎలా బతకాలి, ఇప్పటికే మేము పేదవారం అని చెప్పేసి ఈ పన్నులు భరించలేక ఆ సవరం ఎల్లయ్య అనేటటువంటి వ్యక్తి ఈ యొక్క రెడ్డి రాజు అయినటువంటి రాచవేమారెడ్డిని హత్య చేసి చంపాడు అని చెప్పేసి కొండవీటి కైఫియత్ కూడా మనకు తెలియజేస్తూ ఉంది. సో కాబట్టి రెడ్డి రాజుల్లో ఇలాంటి భయంకరమైనటువంటి పొయ్యి సుంకం, పురుటి సుంకాలను విధించినటువంటి రాజు ఎవరయ్యా అంటే రెడ్డి రాజుల్లో చివరివాడు రాచవేమారెడ్డి. ఎవరి యొక్క కొడుకు అంటే పెద్ద కోమటి వేమారెడ్డి కొడుకు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో తెలుగు భాషను అధికార భాషగా ప్రకటించింది అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి 1963, ఆప్షన్ 2 వచ్చేసి 1964, ఆప్షన్ 3 వచ్చేసి 1965, ఆప్షన్ 4 వచ్చేసి 1966 అండి. ఎప్పుడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భాషను అధికార భాషగా గుర్తించిందంటే 1966 మే 14 అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఈ మే 14 అనే డేట్ని ఎగ్జాక్ట్గా నేను ఎందుకు చెప్పానంటే ఈ 1966వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భాషను అధికార భాషగా ప్రకటించింది. అందులో భాగంగా 1966 మే 14వ తేదీన తెలుగు అధికార భాష చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అధికార భాషా చట్టం ఎప్పుడు చేశారంటే మే 14, 1966. మనకి కాసు బ్రహ్మానందరెడ్డి గారు వచ్చేసి 1964 టు 71 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా పనిచేశారండి. సో కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగు భాషని 1966లో అధికార భాషగా గుర్తించారు. సో ఈ చట్టం ప్రకారం 1966 అధికార భాషా చట్టం ప్రకారము ప్రభుత్వ కార్యకలాపాలన్నీ కూడా తెలుగు భాషలోనే సాగాలి అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అలాగే ఇదే తెలుగు భాషని 2008లో ప్రాచీన భాషగా కూడా గుర్తించడం అనేది జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భాషను అధికార భాషగా ఎప్పుడు గుర్తించిందంటే 1966. అదే 1966 మే 14వ తేదీన అధికార భాష చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రాచీన భాషగా తెలుగు భాషను ఎప్పుడు గుర్తించారంటే 2008లో గుర్తించారనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అధికార భాషా చట్టాన్ని తెలుగుని అధికార భాషగా గుర్తించినటువంటి సంవత్సరం 1966 అయితే ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరంటే కాసు బ్రహ్మానందరెడ్డి. ఆయన 1964 టు 71 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించారనే విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తన యొక్క ప్రఖ్యాత రచనలో జాషువా ఒక పేద దళితుడు భగవంతుడికి సందేశం పంపడానికి ఏ జంతువు లేదా పక్షిని వాడాడు అని చెప్పేసి అడిగాడండి క్వశ్చన్. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అంటే ఒక పేదవాడు భగవంతుడికి తన యొక్క గోడు ఘోషని వినిపించుకోవడం కోసము జాషువా ఒక పక్షి లేదా ఒక జంతువు ద్వారా సందేశం పంపించడం ద్వారా ఒక గ్రంథాన్ని తీర్చిదిద్దారండి, ఒక నవలని తీర్చిదిద్దారు. అది ఏమిటి అని చెప్పేసి ఎగ్జామినేషన్లో అడిగాడు. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 ఉడుత, ఆప్షన్ 2 కాకి, ఆప్షన్ 3 కోయిల, ఆప్షన్ 4 వచ్చేసి గబ్బిలం అండి. సో ఇప్పటికే మీకు ఆల్రెడీ మన క్లాసులు గతంలో విన్నట్లయితే వెంటనే ఆన్సర్ చేయాలి. ఏమిటండి? ఆబ్వియస్లీ గబ్బిలం. సో గుర్రం జాషువా గారు అద్భుతమైనటువంటి రచనలు చేశారు. వాటన్నింటిలోకెల్లా తనకి గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి నవల, సమాజంలో ఎంతో మందిని ఆలోచింపజేసినటువంటి నవల ఏమిటి అంటే గబ్బిలం అండి. 1941లో కవి సామ్రాట్గా పేరుగాంచినటువంటి వ్యక్తి, విశ్వకవి సామ్రాట్గా పేరుగాంచినటువంటి వ్యక్తి, కవి కోకిలగా పేరుగాంచినటువంటి వ్యక్తి, విశ్వకవిగా పేరుగాంచినటువంటి వ్యక్తి మన యొక్క గుర్రం జాషువా గారు 1941లో ఈ గబ్బిలం అనే రచన చేయడం అనేది జరుగుతుంది. ఏమిటి గబ్బిలం అనే రచన అంటే
కాళిదాసు మేఘ సందేశం ఎలానైతే ఉంటుందో, అంటే హిమాలయాల్లో ఉన్నటువంటి యక్షుడు తన యొక్క ప్రేయసికి ఒక మేఘము ద్వారా సందేశం ఎలా పంపిస్తాడో, యాజ్ వెల్ యాజ్ కాళిదాసు మేఘ సందేశం అనేది సంస్కృతం, కానీ ఇది తెలుగు. మన యొక్క గుర్రం జాషువా గారు రచించినటువంటి గబ్బిలం. ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఒక అంటరాని కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాశీ విశ్వనాథునికి తన యొక్క గోడు ఘోషను వినిపించుకుంటాడు. ఎందుకంటే ఈ అంటరానితనం వల్ల నన్ను నీ గుడిలోనికి రానివ్వట్లేదు అయ్యా, ఇది నా గోడి ఘోష అని చెప్పేసి తన ఆకలి బాధలన్నింటినీ కూడా ఒక గబ్బిలము ద్వారా తన సందేశాన్ని పంపిస్తాడు. ఒక అంటరాని కులానికి సంబంధించినటువంటి వ్యక్తి ఒక గబ్బిలము ద్వారా కాశీ విశ్వనాథునికి తన యొక్క సందేశాన్ని పంపిస్తాడు. ఎందుకంటే గబ్బిలానికి దేవాలయంలోకి రావడానికి అడ్డు ఉండదు కదా, నేనైతే అంటరాని వాడిని అని చెప్పేసి నన్ను అడ్డుకుంటున్నారు, కానీ ఈ గబ్బిలానికి అడ్డు ఉండదు. సో కాబట్టి గబ్బిలం ద్వారా సందేశాన్ని పంపిస్తున్నానని చెప్పేసి గుర్రం జాషువా తన యొక్క గబ్బిలం రచన ద్వారా కాశీ విశ్వనాథునికి ఒక అంటరాని కులానికి సంబంధించినటువంటి వ్యక్తి యొక్క గోడు ఘోషని వినిపించడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అండి. కవి కోకిల, నవయుగ చక్రవర్తి, విశ్వకవి సామ్రాట్, విశ్వకవి, ఈ బిరుదులు ఎవరు అంటే గుర్రం జాషువా అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది చిత్రకారులలో సత్యరాజు లక్ష్మీనారాయణ అనేది ఎవరి యొక్క అసలు పేరు అని చెప్పేసి అడగడం జరిగిందండి. ఆప్షన్స్ వచ్చేసి రమణ, ఆప్షన్ 2 వచ్చేసి బాపు, ఆప్షన్ 3 వచ్చేసి పైడిరాజు, ఆప్షన్ 4 వచ్చేసి సంజీవ దేవ్ అండి. ఈ నలుగురిలో ఎవరి యొక్క అసలు పేరు సత్యరాజు లక్ష్మీనారాయణ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఎవరిదంటే బాపుదండి. సో ఈయన తన యొక్క జీవితంలో ఎన్నో పాత్రలు, అంటే పాత్రలు ఇస్ నథింగ్ బట్ తన జీవితంలో ఎన్నో రోల్స్ పోషించారండి. ఒక రచయితగా వర్క్ చేశాడు, ఒక దర్శకుడుగా వర్క్ చేశాడు, ఒక కార్టూనిస్ట్గా వర్క్ చేశాడు, ఒక చిత్రకారుడిగా వర్క్ చేశాడు. ఇలా మల్టిపుల్ రోల్స్లో పనిచేసి సమాజంలో ఒక విలువైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి బాపు అండి. సో బాపు గారి యొక్క అసలు పేరు వచ్చేసి సత్యరాజు లక్ష్మీనారాయణ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రాయచూర్ అంతర్వేద్ అనేది ఏ నదుల సంగమంతో ఏర్పడిందని చెప్పేసి అడిగాడండి. రాయచూర్ అంతర్వేద్ అనేది ఏ నదుల సంగమంతో ఏర్పడింది? ఆప్షన్ 1 కృష్ణా మరియు తుంగభద్ర, ఆప్షన్ 2 తుంగభద్ర మరియు పెన్నా, ఆప్షన్ 3 కృష్ణా మరియు గోదావరి, ఆప్షన్ 4 కావేరి మరియు కృష్ణా అని చెప్పేసి అడగడం జరిగిందండి. సో రాయచూర్ అంతర్వేది ఏ నదుల సంగమంతో ఏర్పడిందంటే ఆబ్వియస్లీ విజయనగర సామ్రాజ్యంలో ఎన్నోసార్లు, అంటే ఇటువైపు కింద ఉన్నటువంటి బహమనీ సుల్తాన్లకు కావచ్చు, ఇటువైపు ఉన్నటువంటి విజయనగర సామ్రాజ్యం కావచ్చు, ఇద్దరికీ కూడా మొదటి నుంచి కూడా వైరం ఉంది. సో కారణాలు ఎన్నున్నప్పటికీ, అది రాజకీయ కారణాలు కావచ్చు, పరిపాలనాపరమైన కారణాలు కావచ్చు, బహమనీలకి విజయనగర సామ్రాజ్యానికి మధ్య ఎన్నున్నప్పటికీ కూడా ప్రధాన వైరం మాత్రము ఈ రాయచూర్ అంతర్వేది వలన అని చెప్పేసి మనం మొదటి నుంచి మాట్లాడుకుంటున్నాం. సో కాబట్టి విజయనగర సామ్రాజ్యానికి బహమనీ సుల్తాన్లకి మధ్యలోనే ఈ యొక్క రాయచూర్ అంతర్వేది అనేది త్రిభుజాకారంలో ఉంటుంది. కృష్ణా మరియు తుంగభద్ర నదుల కలయికనే మనము రాయచూర్ అంతర్వేది అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇటువైపు మనకి ఏ విధంగానైతే చోళులు మరియు పాండ్యులు కావేరీ డెల్టా కోసం తన్నుకు తెచ్చారో, అలానే ఇటువైపు బహమనీ సుల్తాన్లు మరియు విజయనగర సామ్రాజ్య రాజులు ఈ కృష్ణా మరియు తుంగభద్ర నదుల సంగమంతో ఏర్పడినటువంటి త్రిభుజాకారపు రాయచూర్ అంతర్వేది కోసం అలా దశాబ్దాల కాలం పాటు ఈ యొక్క వైరం అనేది నడిచింది. ఎందుకంటే ఇటువైపు కావేరీ డెల్టా కావచ్చు, ఇటువైపు రాయచూర్ అంతర్వేది కావచ్చు, సారవంతమైనటువంటి నేలలండి. ఇప్పుడు నేలలు సారవంతంగా ఉన్నాయంటే అక్కడ పంట బాగా పండుతుంది. పంట బాగా పండిందంటే ఆదాయం బాగా వస్తుంది. రాజ్యానికి ఆదాయం బాగా వస్తుందంటే ఆబ్వియస్లీ రాజ్యం అనేది సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ఇటువైపు చోళులు పాండ్యులు కావేరీ డెల్టా కోసం ఇక్కడ సారవంతమైన ప్రాంతం, అటువైపు విజయనగర సామ్రాజ్య రాజులు మరియు బహమనీ సుల్తాన్లు రాయచూర్ అంతర్వేది కోసం తన్నుకు తెచ్చేవారనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి వైరం. సో ఏది ఏమైనప్పటికీ కూడా రాయచూర్ అంతర్వేది అంటే దాని అర్థం ఏమిటంటే కృష్ణా మరియు తుంగభద్ర నదుల కలయికనే మనము ఆ కలయికతో ఏర్పడినటువంటి ఆ సంగమంతో ఏర్పడినటువంటి త్రిభుజాకారపు వలయాన్నే మనము రాయచూర్ అంతర్వేది అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో పాత రాతి యుగానికి చెందినటువంటి చోటు ఏది అని చెప్పేసి అడిగాడండి. ఆప్షన్స్ వచ్చేసి కీసరాపల్లి, ఆప్షన్ 2 వచ్చేసి బిల్లస్వర్గం, ఆప్షన్ 3 వచ్చేసి ఊట్నూరు,
ఆప్షన్ 4 వచ్చేసి రేవరాల అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. సో ఇప్పుడు మీరు నాకు చెప్పాలి, ఆల్రెడీ మన యొక్క ఆంధ్రదేశ పూర్వ చారిత్రక సంస్కృతులు అనే క్లాస్ విన్నట్లయితే వెంటనే మీరు ఆన్సర్ చేయాలండి. సో ఏమిటండి, పాతరాతి యుగానికి సంబంధించినటువంటి ప్రదేశం ఈ క్రింది వాటిలో ఏదయ్యా అంటే ఏమిటండి, ఈ యొక్క కర్నూలు జిల్లా బిల్లస్వర్గం ఏదైతే ఉంటుందో ఇది పాతరాతి యుగానికి సంబంధించినటువంటి అవశేషాలు బయలుపడినటువంటి ప్రాంతం అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అలాగే ఇక్కడ అదర్ ఆప్షన్స్ కనుక మనం గమనించినట్లయితే కీసరాపల్లి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆబ్వియస్లీ కీసరాపల్లి అనేది కృష్ణా జిల్లాలో భాగంగా ఉందండి. ఈ కీసరాపల్లిలో మనకి నవీన రాతి యుగానికి సంబంధించినటువంటి రాగి పనిముట్లు అనేవి ఈ కీసరాపల్లిలో బయలుపడడం అనేది జరిగిందండి. అలాగే రేవరాల అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ రేవరాల యొక్క ఇంపార్టెన్స్ ఏమిటంటే ఇది కూడా కృష్ణా జిల్లాలో భాగంగానే ఉంది. ఈ రేవరాల ప్రాంతంలో మెన్హిర్స్ అనేవి బయటపడ్డాయండి. చాలా ఇంపార్టెంట్. నేను మీకు చెప్పాను సిస్ట్లు, డాల్మెన్లు, మెన్హిర్లు అని చెప్పేసి. మెన్హిర్లు అంటే ఏమిటి, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తన యొక్క జ్ఞాపకార్థం ఒక రాతి స్తంభాన్ని అక్కడ నిలబెడతారు. సో అటువంటి రాతి స్తంభాలు కలిగి ఉన్నటువంటి మెన్హిర్స్ అనేవి మన ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడ బయలుపడ్డాయి అంటే ఈ యొక్క రేవరాల ప్రాంతంలో బయలుపడ్డాయనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ మన క్వశ్చన్కి ఆన్సర్ ఈ క్రింది వాటిలో పాతరాతి యుగానికి చెందిన చోటు ఏది అంటే ఆన్సర్ వచ్చేసి బిల్లస్వర్గం బిలాంగ్స్ టు కర్నూలు డిస్ట్రిక్ట్ అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ ఇక్ష్వాక చక్రవర్తి శ్రీపర్వతాధిపతి అని వర్ణించబడ్డాడు అని అడిగాడండి. ఏ ఇక్ష్వాక చక్రవర్తి శ్రీపర్వతాధిపతి అని వర్ణించబడ్డాడు అంటే ఆప్షన్ 1 వచ్చేసి శాంతములుడు 1, ఆప్షన్ 2 రెండవ శాంతములుడు, ఆప్షన్ 3 వీరపురుషదత్తుడు, ఆప్షన్ 4 రుద్రపురుషదత్తుడు. మరి ఇక్ష్వాకుల కాన్సెప్ట్ మీరు ఒక్కసారి చదివినా సరే నిర్మోహమాటంగా చెప్పవచ్చును. బౌద్ధ మతానికి అద్భుతమైనటువంటి సేవ చేసి దక్షిణ అశోకుడిగా పేరుగాంచినటువంటి వ్యక్తి. అదేవిధంగా ప్రత్యేకంగా ఈ నాగార్జున కొండ వద్ద శ్రీపర్వత విశ్వవిద్యాలయాన్ని కూడా ఒక యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు ఎవరయ్యా అంటే వీరపురుషదత్తుడు. అందుకే ఈ వీరపురుషదత్తుడినే మనకి శ్రీపర్వతాధిపతి దక్షిణ అశోకుడు అంటాం. అంటే నార్త్ ఇండియాలో ఏ విధంగానైతే అశోకుడు బౌద్ధ మతాన్ని చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాడో అలాగే నాగార్జున కొండ కేంద్రంగా విజయపురి కేంద్రంగా ఈ యొక్క వీరపురుషదత్తుడు కూడా ఇక్ష్వాక వంశం నుంచి అద్భుతమైనటువంటి సేవ. ఆంధ్రదేశంలో వీరపురుషదత్తుడి కాలంలో బౌద్ధ మతం అనేది స్వర్ణయుగంగా మనం చెప్పవచ్చును. అంత అద్భుతంగా బౌద్ధ మతాన్ని ముందుకు తీసుకెళ్లాడు వీరపురుషదత్తుడు. సో ఆ ఇక్ష్వాక రాజు అయినటువంటి వీరపురుషదత్తుడి యొక్క పేరే అంటే ఆయనకి ఇచ్చినటువంటి బిరుదే ఆయన ఏ విధంగా వర్ణించారంటే శ్రీపర్వతాధిపతి. అలాగే దక్షిణ అశోకుడు అని ఎవరిని కూడా పిలుస్తారంటే వీరపురుషదత్తుడు. నార్త్ ఇండియాలో అశోకుడు బౌద్ధ మతానికి సేవ చేసినట్టు ఇక్కడ మన ప్రాంతంలో ఇక్కడ దక్షిణ ప్రాంతంలో వీరపురుషదత్తుడు సేవ చేశాడు కాబట్టి ఇతన్ని దక్షిణ అశోకుడు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చండశ్రీ శ్వేతకర్ణి యొక్క శాసనాన్ని గుర్తించండి అని చెప్పేసి అడిగాడండి. చండశ్రీ శ్వేతకర్ణి యొక్క శాసనం ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 కనిహేరి శాసనం, ఆప్షన్ 2 కొడవలి శాసనం, ఆప్షన్ 3 అమరావతి శాసనం, ఆప్షన్ 4 కార్లే శాసనము అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అండి. ఇందులో శాతవాహన రాజుల్లో ఒకానొక రాజు అయినటువంటి చండశ్రీ శాతకర్ణి ఇష్యూ చేసినటువంటి శాసనం ఏమిటంటే కొడవలి శాసనం అండి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంకి 25 కిలోమీటర్ల దూరంలో ఈ కొడవలి అనే గ్రామం ఉంటుంది. ఆ కొడవలి గ్రామంలోనే కొడవలి శాసనాన్ని ఇచ్చినటువంటి శాతవాహన రాజు ఎవరంటే చండశ్రీ శాతకర్ణి అండి. అలాగే అమరావతి శాసనం అంటున్నాం, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా శాతవాహన రాజు అయినటువంటి వాసిష్ఠపుత్ర పులోమావి ఇచ్చినటువంటి శాసనం అండి. చాలా చాలా ఇంపార్టెంట్. అదే మేకధోని శాసనం అంటే 3వ పులోమావి. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. మేకధోని శాసనం 3వ పులోమావి, వాసిష్ఠపుత్ర శాతకర్ణి అమరావతి శాసనం, కొడవలి శాసనం చండశ్రీ శాతకర్ణి అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వారిలో జున్నార్ శాసనాన్ని విడుదల చేసింది ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. జున్నార్ శాసనం ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 భూమక, ఆప్షన్ 2 చష్టన, ఆప్షన్ 3 ఉషవదత్త, ఆప్షన్ 4 ఆయమ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేను మీకు ఆల్రెడీ గతంలో చెప్పాను. ఎవరండి జున్నార్ శాసనాన్ని విడుదల చేసింది? ఆయముడు. చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరి ఆయముడు అంటే క్షాత్రప వంశానికి సంబంధించినటువంటి నహపానుడు ఎవరైతే ఉంటారో ఆ నహపానుడి రాజ్యంలో ఒకానొక మంత్రే
ఈ ఆయముడు. ఈ ఆయముడు ఇచ్చినటువంటి శాసనమే జున్నార్ శాసనం. ఈ జున్నార్ శాసనంలోనే దన్నుక అనే పదం కనిపిస్తుంది, కసకార అనే పదం కనిపిస్తుంది, తెసకార అనే పదం కనిపిస్తుందండి. వీటి అర్థాలు ఏమిటంటే దన్నుక అంటే ధాన్యము అని అర్థం, కసకార అంటే కంచు పని చేసేవారు అని అర్థం, తెసకార అంటే మెరుగుదిద్దేవారు అని అర్థం. సో ఇలాంటి పదాల యొక్క ప్రస్తావన ఎక్కడ కనిపిస్తుందంటే జున్నార్ శాసనంలో. ఇదే జున్నార్ శాసనం ద్వారా లభ్యమవుతున్నటువంటి ఇంకొక ఆధారం ఏమిటంటే ఒక బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి తన దగ్గర 2 వ్యవసాయ క్షేత్రాలుంటే ఆ 2 వ్యవసాయ క్షేత్రాల నుంచి వచ్చినటువంటి ఆదాయాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి కొనచిక అనేటటువంటి ఒక పట్టణి శ్రేణిలో, అప్పట్లో వర్తక సంఘాలని శ్రేణులు అని చెప్పేసి పిలిచేవారు, ఆ శ్రేణిలో కొనచిక అనే శ్రేణిలో డిపాజిట్ చేసి ఆ ఆదాయం డిపాజిట్ చేయడం ద్వారా వచ్చేటటువంటి వడ్డీ ఏదైతే ఉంటుందో ఆ వడ్డీతో నగరము ఇరువైపులా కూడా చెట్లను నాటాడు అని చెప్పేసి తెలియజేస్తున్నటువంటి శాసనం ఈ యొక్క జున్నార్ శాసనం. రేపు పొద్దున ప్రశ్న ఇలా కూడా అడగొచ్చు, ఒక బౌద్ధ సన్యాసి తన 2 వ్యవసాయ క్షేత్రాల నుంచి వచ్చినటువంటి ఆదాయాన్ని కొనచిక అనే పట్టణ శ్రేణిలో డిపాజిట్ చేసి దాని నుంచి వచ్చినటువంటి ఆదాయంతో నగరంలో చెట్లను నాటించాడని తెలియజేస్తున్నటువంటి శాసన ఆధారం ఏమిటి అని చెప్పేసి అడగవచ్చు. జున్నార్ శాసనం విచ్ ఇస్ గివెన్ బై మినిస్టర్ ఆఫ్ నహపానా, ఎవరండి? ఆయమ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. నహపానుడి యొక్క మంత్రి ఆయముడిచ్చిన శాసనం జున్నార్ శాసనం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో ఏది ఆంధ్రాలో తామ్ర శిలాయుగపు సాక్ష్యము అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 సంగనకల్లు, ఆప్షన్ 2 టెక్కలికోట, ఆప్షన్ 3 పాల్వాయ్, ఆప్షన్ 4 పాతపాడు అని చెప్పేసి అడగడం జరిగిందండి. సో ఈ 4 ఆప్షన్స్లో ఏది ఆంధ్రాలో తామ్ర శిలాయుగపు ప్రాంతము అని చెప్పేసి అడగడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏమిటండి? మీకు తెలుసు, కర్నూలు జిల్లా పాతపాడు ఏదైతే ఉంటుందో ఈ పాతపాడు ప్రాంతంలో తామ్రశిలాయుగపు పాత్రలు ఏవైతే ఉంటాయో అవి ఇక్కడే లభించాయండి. సో కాబట్టి ఈ యొక్క ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఆంధ్ర ప్రాంతంలో తామ్రశిలాయుగపు అవశేషాలు లభించినటువంటి ప్రాంతం ఏమిటంటే కర్నూలు జిల్లా పాతపాడు అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇంకొక ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ సంగనకల్లు ఇవ్వడం జరిగిందండి. ఈ సంగనకల్లు యొక్క ఇంపార్టెన్స్ ఏమిటంటే బేసిక్గా ఈ సంగనకల్లు అనేది కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి జిల్లాలో ఉంటుందండి సంగనకల్లు. దీని ఇంపార్టెన్స్ ఏమిటంటే నవీన రాతి యుగంలో న్యూ స్టోన్ ఏజ్లో మానవుడు అనేవాడు ఆహారాన్వేషణ నుంచి ఆహారోత్పత్తికి పరివర్తన చెందాడు అని తెలియజేసేటటువంటి సాక్ష్యాలు మనకి ఎక్కడ లభ్యమవుతున్నాయంటే ఈ సంగనకల్లులో అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అంటే మానవుడు అనేవాడు మొదట అడవుల్లో దొరికేటటువంటి దుంపలు కావచ్చు, ఏవో దొరికినటువంటి జంతువులను వేటాడి కావచ్చు, ఆ యొక్క ఆహారాన్ని అన్వేషించేవాడు. కానీ తరువాత కాలంలో అతనే ఆహారాన్ని ఉత్పత్తి చేయడం, వ్యవసాయం చేయడం కావచ్చు, నవీనీకరణ చెంది ఆహార అన్వేషణ నుంచి ఆహార ఉత్పత్తికి మానవుడు అనేవాడు పరివర్తన చెందాడు అనే సాక్ష్యాధారాలు మనకి ఎక్కడ లభ్యమవుతున్నాయంటే బళ్ళారి జిల్లా సంగనకల్లు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ మనకి కావాల్సినటువంటి ఆన్సర్ మాత్రం ఆంధ్ర ప్రాంతంలో తామ్రశిలాయుగ కాలానికి సంబంధించినటువంటి ప్రాంతం అంటే కర్నూలు జిల్లా పాతపాడు అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ సాహిత్యంలో ఆంధ్రులను అందకరత్త అని పేర్కొన్నారని చెప్పేసి ఒకసారి ఎగ్జామినేషన్లో అడిగి ఉన్నాడండి. ఏ గ్రంథంలో ఆంధ్రులని అందకరత్త అని పేర్కొన్నారు అంటే ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 వైదిక సాహిత్యం, ఆప్షన్ 2 బౌద్ధమత సాహిత్యం, ఆప్షన్ 3 జైన సాహిత్యం, ఆప్షన్ 4 ఐతరేయ బ్రాహ్మణము అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇందులో ప్రతి దాంట్లో కూడా ఆంధ్రుల యొక్క ప్రస్తావన ఏదో ఒక రకంగా ఉంటుందండి. కానీ ఇక్కడ అడిగింది ఏమిటంటే ఆంధ్రులని అందకరత్త అని ఏ సాహిత్యంలో ఏ యొక్క మత గ్రంథాల్లో పేర్కొన్నారు అని చెప్పేసి అడిగాడండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఏమిటండి ఆన్సర్ వచ్చేసి అంటే ఇక్కడ ఆప్షన్ 2 బౌద్ధమత సాహిత్యంలో పేర్కొనడం అనేది జరిగిందండి. క్రీస్తు పూర్వం 600 నుంచి 400 మధ్య కాలానికి సంబంధించినటువంటి ఈ ప్రాచీన బౌద్ధ వాంగ్మయంలో మన ఆంధ్రుల యొక్క ప్రస్తావన అనేది ఉందండి. సో ఈ బౌద్ధ వాంగ్మయంలో మన ఆంధ్రుల యొక్క ప్రస్తావనని ఆంధ్రుల్ని ఏమని పేర్కొన్నారంటే అందకరత్త అని చెప్పేసి పేర్కొనడం అనేది జరిగింది. సో కాబట్టి ఆంధ్రులను అందకరత్త అని పేర్కొన్నటువంటి సాహిత్యం ఏమిటయ్యా అంటే బౌద్ధ సాహిత్యము అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మేకధోని శాసనం ఆధారంగా
శాతవాహనులు బళ్ళారికి చెందినవారు అని చెప్పేసి ఈ క్రింది వారిలో ఎవరు చెప్పారని చెప్పేసి అడిగాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 వివి మిరాసి, ఆప్షన్ 2 ఆర్జి బండార్కర్, ఆప్షన్ 3 విఎస్ సుక్తాంకర్, ఆప్షన్ 4 వచ్చేసి ఎస్ఏ జోగెల్కర్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఆన్సర్ చెప్పాలండి మీరు, వెంటనే మీకు మైండ్లోనికి ఆన్సర్ అనేది స్ట్రైక్ అవ్వాలి. సో ఎవరండి శాతవాహనుల యొక్క జన్మస్థలం అనేది కర్ణాటకలోని బళ్ళారి అని చెప్పేసి ఎవరు చెప్పారంటే విఎన్ సుక్తాంకర్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. నేను మీ క్లాస్లో చెప్పాను, శాతవాహనుల్లో చివరి రాజు అయినటువంటి 3వ పులోమావి యొక్క మేకధోని శాసనం కావచ్చు, అలాగే పల్లవ రాజు శివస్కంద వర్మ యొక్క హిరడవల్లి శాసనం కావచ్చు, హిరడవల్లి ఇన్స్క్రిప్షన్. సో ఈ 2 శాసనాలను బట్టి శాతవాహనుల యొక్క జన్మస్థలం అనేది బళ్ళారి అని చెప్పేసి మనకు అర్థమవుతా ఉందండి. ఇదే 4 ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ వివి మిరాసి ఒకటి ఇచ్చాడు. వివి మిరాసి వాదన ఏమిటంటే శాతవాహనుల యొక్క జన్మస్థలం అనేది మహారాష్ట్రలోని విదర్భ అనేది ఈయన యొక్క వాదన అండి. సో కాబట్టి శాతవాహనుల జన్మస్థలం విదర్భ అన్నది వివి మిరాసి. ఇప్పుడు మన క్వశ్చన్కి ఆన్సర్ మేకధోని శాసనం ప్రకారం శాతవాహనుల జన్మస్థలం బళ్ళారి అని చెప్పింది ఎవరంటే విఎస్ సుక్తాంకర్ అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గౌతమిపుత్ర శాతకర్ణి ఆధీనంలో ఉన్నటువంటి అనుప అనే రాజ్యం యొక్క రాజధాని ఏమిటి అని చెప్పేసి అడగడం జరిగిందండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 మాహిష్మతి, ఆప్షన్ 2 విదిశ, ఆప్షన్ 3 ఉజ్జయిని, ఆప్షన్ 4 పోదన అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో మీకు అందరికీ కూడా తెలుసు, శాతవాహనుల్లో గొప్ప రాజుగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి జిపిఎస్ గౌతమిపుత్ర శాతకర్ణి. సో ఆయన వివిధ రాజ్యాలపై దండయాత్రలు చేసి రాజ్య విస్తరణ చాలా అద్భుతంగా అమోఘంగా చేశాడు. సో అందులో భాగంగా ఎన్నో రాజ్యాలను జయించాడు. మనకు చూడండి, విదర్భ అని చెప్పేసి చెప్తా ఉంటాము మహారాష్ట్ర ప్రాంతము, అస్సక అని చెప్పేసి చెప్తా ఉంటాం తెలంగాణ ప్రాంతం, ములక అని చెప్పేసి చెప్తా ఉంటాము, అదేవిధంగా అపరాంత కొంకణి ప్రాంతం అని చెప్పేసి చెప్తా ఉంటాం, సౌరాష్ట్ర గుజరాత్ ప్రాంతం అని చెప్పేసి చెప్తా ఉంటాం, సహ్యాద్రి ప్రాంతము, కనిహేరి ప్రాంతము, అర్థమైంది. ఇవన్నీ కూడా ఏమిటంటే, అలాగే శ్రీశైలం కావచ్చు, శటగిరి నాగార్జున కొండ కావచ్చు, ఇప్పుడు చెప్పిన అనుప కావచ్చు, ఇవన్నీ ఏమిటంటే శాతవాహనుల్లో గొప్ప రాజు అయినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి జయించినటువంటి రాజ్యాలు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరలా చెప్తున్నాను చూడండి, అనుప ఇప్పుడు చెప్పిన అనుప రాజ్యం కావచ్చు, విదర్భ రాజ్యం కావచ్చు, అస్సక రాజ్యం కావచ్చు, ములక రాజ్యం కావచ్చు, సౌరాష్ట్ర కావచ్చు, అపరాంత కొంకణి ప్రాంతం కావచ్చు, సహ్యాద్రి ప్రాంతం కావచ్చు, కనిహేరి ప్రాంతం కావచ్చు, శ్రీశైలం కావచ్చు, నాగార్జున కొండ కావచ్చు. 10 చెప్పాను చూడండి. నాగార్జున కొండని శటగిరి అంటారు. సో ఇవన్నీ కూడా జయించినవి గౌతమిపుత్ర శాతకర్ణి. ఇందులో ఈ 10 ఒకానొక ప్రాంతమైనటువంటి అనుప అనే రాజ్యం యొక్క రాజధాని ఏమిటంటే, మనకి రఘువంశ చరిత్ర ద్వారా మనకేం తెలుస్తుందంటే, రఘువంశం అనే గ్రంథం ద్వారా మాహిష్మతి నగరం అనేది రేవా నది పైన ఉంది. రేవా నది ఇస్ నథింగ్ బట్ ప్రాచీన వాగ్మయం ప్రకారము నర్మదా నది అని అర్థం. సో నర్మదా నదిపై మాహిష్మతి ఉంది. ఈ మాహిష్మతి అనేది అనుప యొక్క రాజధాని అని చెప్పేసి రఘువంశం తెలియజేస్తూ ఉందండి. సో కాబట్టి గౌతమిపుత్ర శాతకర్ణి ఆధీనంలో ఉన్నటువంటి అనుప అనేటటువంటి రాజ్యం యొక్క రాజధాని ఏమిటంటే మాహిష్మతి. సో ప్రస్తుతం మన ప్రశ్నకి ఆన్సర్ ఏమిటంటే మాహిష్మతి అనేది మీరు ప్రధానంగా గుర్తుంచుకోవాలి.